విద్యా సమస్యల గురించి ఎక్కడికైనా సరే కానీ బీఆర్ఎస్ పార్టీ ముందుంటదని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ మొన్న జరిగిన సదస్సు కూడా విద్యార్థులకు ఆల్మోస్ట్ సపోర్ట్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ధర్నా చౌక్ లో కూడా నిర్వహిస్తున్న ఇక బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు రాజేష్ నాయక్ గారు, మాట్లాడదాం. సార్, ఇప్పుడు చెప్పండి, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేయడం అనేది ఈరోజు చూస్తున్నాం. విద్యార్థుల పక్షాన కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దాని ఎట్లా ఇలా గ్రేట్ ఏంటంటే భారతదేశంలో ఏ నాయకుడు చేయలే, కానీ కేటీఆర్ గారు ముందుకు చేస్తారు. ఇవాళ భారతదేశంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు ఢిల్లీలో. భారతదేశంలో నిరుద్యోగులు యువత అసంతృప్తితో ఉన్నది, ధర్నాలు ఢిల్లీని వేదికగా చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఇబ్బందులు బాధలలో ఉన్నారు. నేను నా యొక్క బర్త్డే చేసుకోవడం అవసరమా? నేను చేసుకోను, వాళ్ళకి అండగా నా యొక్క బర్త్డేని ఇలా వాళ్ళతోటే అక్కడ పోయి నా నిరసన కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పేసి ఆయన డెడికేషన్ ఎంత గొప్పది అంటే కేటీఆర్ గారు ఇవాళ వారికి మద్దతుగా ఇవాళ దమనకాండ ఏదైతే చేసిరో బీజేపీ ప్రభుత్వం, ఆ యొక్క నిరుద్యోగుల మీద, పిల్లల మీద ఎవరైతే అడుగుతా ఉన్నారో లీకు బాధితుల మీద చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉన్నదో దానికి నిరసనగా ఇవాళ ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేయడం జరుగుతా ఉంది. అయితే అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అటు విద్యార్థులు శాతం భయ్ 100కు 10,000% ఇప్పుడు ఉన్నటువంటి బీహార్ కు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అతను రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2 సంఘటనలు జరిగినాయి. రైళ్లు తప్పదారి అయ్యి కూలి ఒక 20 మంది సరిపోతుంది. బాధ్యత గల ఒక మంత్రిగా ఆయన దాన్ని రిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మిగతా మంత్రులు కూడా చాలా మంది చేయడం జరిగింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు చేస్తలేడు? చెయ్యడు. ఎందుకు చేయడు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ అనేటోడు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి. ఆడు ఒరిస్సా రాష్ట్రంలో, దేశంలో మీరు గూగుల్ చేసి కొట్టండి, దేశంలో ఎక్కువగా మైనింగ్స్ కానీ, దేశంలో ఎక్కువగా ముగ్గు గనులు కానీ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. ఒడిశా రాష్ట్రాన్ని దన్నుకోవాలంటే ఇలాంటి ఒక స్టూపిడ్ ఫెలోని ఆడ ఒక మంత్రిగా పెడితే వారిని ముందు పెట్టి వెనుక మొత్తం దంచుకోవాలనే ఉద్దేశంలో బాగా అదాని, అంబానీ, మోడీలు ఆడుతున్న దుకాణం ఇది తప్ప. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అనేటోడు రాజీనామా చేసి పోతే ఏం తప్పైంది? నీకు 21 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, దానికోసమే నీకు ఒక 35 రోజులు గడువిచ్చినా కూడా కనీసం చెల్లించకుండా నువ్వు చేస్తే ఇవాళ వాళ్ళ ఆమెను నిరాహార దిగితే వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యంగా టియర్ గ్యాసులు, బాష్ప గోళాలు, ఎట్ ద సేమ్ టైం లాఠీ దెబ్బలు, బూట్లు, ఏంది నీ రాజ్యము? దేనికి సంకేతం ఇది? మరో ఎమర్జెన్సీ ప్రకటిస్తా ఉన్నావా? దేశంలో ఏం జరుగుతా ఉన్నది? మోడీ అని అంటే ఇవాళ మర్డరర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా అని అంటున్నారు జనాలు. మర్డరర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తాం మోడీ? ఇవాళ మీరు తతంగం చూసుకుంటే భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే రాహుల్ గాంధీ అనేటోడు మాత్రము ఆ ప్రధానమంత్రి ఇంటి ముందుకు పోయి ధర్నా చేస్తాడు. అరే బాబు లుచ్చా రాహుల్ గాంధీ, మేము అడుగుతా ఉన్నాం. ఆడ పిల్లలు దెబ్బలు తలిగిన పిల్లల దగ్గరికి పోవాలి కదా రాహుల్ గాంధీ, పోయి మాట్లాడాలి కదా అని అంటే వీళ్ళ ఉద్యమాన్ని డైవర్ట్ చేయాలి అని మోడీ రాహుల్ గాంధీ కలిసి ఆడుతున్న దుకాణం ఇది. రైట్. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా సపోర్ట్ చేస్తే ఆయనను కూడా చాలా ఈడ్చుకెళ్లి మరి కొట్టిన సందర్భాలు కూడా చూస్తున్నాము. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఇక్కడ మద్దతుగా తెలుపుతూ బీజేపీని కూడా దాని వైఖరిని ఖండిస్తుంది కదా సార్. అన్న ఒకటి అన్న, మీరు ఇక్కడ ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసే దేశంలో నువ్వన్న ఉండాలి, నేనన్న ఉండాలి, ఉంటే కాంగ్రెస్ అన్న ఉండాలి, లేకపోతే బీజేపీ అన్న ఉండాలి. అరే నాయన మధ్యలో ఎవరో వస్తుర్యాలా, వాళ్ళని మనం అడ్డుకోవాలా, లేకపోతే నీ యొక్క అస్తిత్వం ఆగమవుతుంది, నా యొక్క అస్తిత్వం ఆగమవుతుంది. కాబట్టి మనం అడ్డుకోవాలా, నువ్వు నా ఇంటి ముందుకు పోయి ధర్నా చేయాలని అన్నాడు. ఇమీడియట్ గా తల ఉప్పుకుండా కుక్కలేకపోయి అటు ధర్నా చేసాడు. అది కాదు, నువ్వు ధర్నా చేసుకో ప్రజాస్వామ్య రాజ్యం. కానీ దెబ్బలు పడ్డటువంటి విద్యార్థుల దగ్గరికి పోవాలి కదా. దాదాపుగా 30 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నట్టు నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా, ఆడికి పోయి వాళ్ళకి పరామర్శించాలి కదా, నీ సాలిడారిటీ ప్రకటించాలి కదా. రిజల్ట్ సోనం వాంగ్చుక్ ఆమె నిరాహార దీక్ష చేసిండు కదా, ఆయన కోసం నువ్వు నిలబడాలి కదా, పోవాలి కదా. మరి పోకుండా ఇవాళ వీళ్ళ యొక్క ఉద్యమం తారాస్థాయిలో చేరుతుంది, పేరంతా వీళ్ళకి వస్తుంది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి ఇంటి ముందుకు పోవడం ఏంది? ప్రధానమంత్రి ఇల్లు అంటే ఎంత పకడ్బందీ ప్రణాళికతో ఉంటది, ఎన్ని అంచెల భద్రత ఉంటది. కానీ అన్ని అంచెల భద్రత దాటిపడి రాహుల్ గాంధీ పోయినారు అంటే భద్రత లోపం అనాలా, లేకపోతే ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనాలా? రైట్. అంటే ఇప్పుడు ధర్నా చౌక్ లో కాకుండా ఇంకా ఎక్కడైనా విద్యార్థులకు సపోర్ట్ గా రామన్న గారు ఉన్నారు, ఇంకా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ నిర్వహించే అవకాశం ఏమన్నా ఉందంటారా? 100కు 10,000% అన్నా ఇవాళ ఆయన యొక్క జన్మదినాన్నే డెడికేట్ చేసినాడు. ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలనే ఇవాళ వద్దు నేను చేసుకోనని చెప్పేసి ఇవాళ జనాలకు భరోసానిచ్చినాడు. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం కానీ, దేశంలో కానీ, నిరుద్యోగులకు కానీ, యువకులకు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మాట్లాడేది, ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేది మాత్రం కేటీఆర్ గారే ఉంటారు. నిరుద్యోగుల పైన, విద్యార్థుల పైన ఈ కేంద్ర ప్రభుత్వం దారుణంగా దాడి చేస్తుంది. అందుకోసమనే ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలిపి ఈ కేంద్ర ప్రభుత్వానికి అకౌంటబిలిటీ ఉందా, పారదర్శకత ఉందా,
నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి తక్షణమే ఏదైతే నిరుద్యోగులు ఏదైతే నీట్ లీకేజ్ పేపర్ జరిగిందో వాళ్ళు నిజంగా అకౌంటబిలిటీ వాళ్ళకు ఉంటే, ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించాలి. ఈ రోజు ఈ దేశంలో ఏం జరుగుతా ఉంది చూస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యము ప్రజల చేతులకు వస్తే నాయకులు ఉండలేరు, మోడీ ఉండలేడు, అమిత్ షా ఉండలేడు. ఇవాళ నరేంద్ర మోడీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక చిన్న రాయి లాంటి వ్యక్తి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో నేను కూడా నరేంద్ర మోదీకి సెంటర్ లో ఓటేసిన, కానీ ఇట్లా అవుతుందని తెలియదు. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ ఏ పొలిటికల్ ఎజెండాతో రాలేదు. ఎస్పెషల్ గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్, ఇది పొలిటికల్ ఎజెండా కాదు. అది ఏదైతుందో కాంగ్రెస్ జనతా పార్టీకి మేము దానికైతే నుంచుంటలేదు. ఎస్పెషల్ గా స్టూడెంట్స్ కే నుంచుంటున్నాం మేము. నీట్ పేపర్ ఇంకా సూసైడ్లు అయినాయి. ఇది ఫ్యూచర్ లో కాకుండా, రిపీట్ కాకుండా మీరు అకౌంటబిలిటీ తీసుకొని వాళ్ళకి 18 మంది స్టూడెంట్స్ కి కానీ ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళకి మీరు న్యాయం చేయాలా, 100% చేయాలా. మీరు ఆ 18 మెంబర్స్ వాళ్ళ ఇంటికి పోయి మీరు వాళ్ళకి మద్దతు ఇవ్వాలా, వాళ్ళని మీరే ఆదుకోవాలా, వాళ్ళ పేరెంట్స్ ని మీరు కూడా ఆదుకోవాలా. మరి ఈ దేశాన్ని పట్టించుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ఇవాళ దాదాపు 20 రోజులు అయింది, ఇవాళ 25 రోజులు అవుతుంది నిరసనలు చేస్తూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కనీసం కన్నెత్తు చూడకుండా ఇవాళ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నడిబొట్టున జంతర్ మంతర్ దగ్గర ఎట్లా భయంకరమైన దాడులు, భయంకరంగా మరి విద్యార్థులు, నిరుద్యోగులను వాళ్ళకు అభం శుభం తెలియని వాళ్ళు ఏం కోరికలు కోరుతా ఉన్నారు. కేవలము లీకేజ్ విషయంలో మాకి అకౌంటబిలిటీ చూపించండి. ఇట్లా 152 సార్లు లీకేజ్ అయిన ఈ దేశంలో మరి రెక్కాడతగాని డొక్కాడని విద్యార్థులు ఈ దేశమంతా బడుగు బలహీన వర్గాలు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇవాళ మంట కలిపిన దుర్మార్గమైన ఫ్యాసిస్ట్ పాలన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీది. తక్షణమే ఈ దేశానికి జవాబుదారీతనాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మోడీ పైన ఉంది. లేని పక్షంలో ఇవాళ చూస్తున్నాం కదా ఎట్లా భయంకరమైన, అంటే ఎవరు స్వచ్ఛందంగా ఇవాళ అన్ని దేశంలో ఉన్న రాష్ట్రాల నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలిపోతున్నారు యువత. అక్కడ వాళ్ళకి నీళ్లు లేవు, అన్నం లేవు, అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇవాళ స్వేచ్ఛ ఉంది, ఇవాళ స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగాన్ని కూడా కూని చేస్తున్నటువంటి మనవాద కేంద్ర ప్రభుత్వం ఇంకా దానికి పరిపాలించే హక్కు లేదు ఈ దేశంలో. ఖచ్చితంగా దిగిపోవాల్సిందే. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే నీట్ ఎగ్జామ్ లో 20 మంది విద్యార్థులు చనిపోయినారు ఈ దేశంలో, వాళ్ళ కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అదే విధంగా తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మరి పారదర్శకంగా నిర్వహించాలి ఎగ్జామ్లని. ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశ నిరుద్యోగులు మరి పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా అర్ధరాత్రి 12 గంటలప్పుడు దేశ చరిత్రలో ప్రధానమంత్రి అన్నంత ఫ్యాసిస్టు నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే ప్రజా కంటకుడు, నరహంతకుడు నరేంద్ర మోడీ. మరి ఇవాళ ఒక చిన్న రాత్రి 12 గంటలప్పుడు చిన్న వాయిస్ పెట్టినాడు. ఏమని పెట్టినాడు? ఇవాళ నీటు లీకేజ్ అయింది వాస్తవమే, దీన్ని అంతా మేము రెక్టిఫై చేస్తామని 12 ఏళ్ల తర్వాత ఒక ప్రజా సమస్య పైన వీడియో మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు నరేంద్ర మోడీ. ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పక్షాన ఆల్మోస్ట్ ఈ ధర్నా ఇక్కడతో అవుతుంది. మళ్ళీ స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ మొన్న ఒక సదస్సు ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఇది కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో దీని పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ ముందుంటదని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ బీఆర్ఎస్ పక్షాన మేము మొన్న జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టినాం. గత 25-30 రోజులుగా విద్యార్థులు లీకేజ్ అవ్వడం ద్వారా 20 మంది విద్యార్థులు చనిపోవడంతో 25 రోజులుగా శాంతియుతంగా చేస్తున్న విద్యార్థులపై ఈరోజు దాడి చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ఖచ్చితంగా ఇది శాంతియుతం నుంచి క్రమేపీ దాడులకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు ఇలా కష్టపడి చదువుకొని 1 year 2 years లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని చదువుకునే రోజులలో ఈ రోజు పైసలు ఉన్న వారికి ఇలా నీట్ పేపర్లు అమ్ముకోవడం ద్వారా ఆ పేద విద్యార్థులు అన్యాయం అయిపోతారు, వాళ్ళ జీవితాలే నాశనం అవుతున్నాయి. ఈ రోజు ఒక విద్యార్థి రిజల్ట్ రాకపోతే ఆ విద్యార్థి జీవితం ఇంకొక 1 year వెనక్కిపోయే పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన ఈ విద్యార్థి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం.